హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరణ్ ఛానల్. ఈనాడు ఆదివారం సెప్టెంబర్ 15 ప్రశ్నలు జవాబులు చూద్దాం. రామాయణంలో ఒకటి అర్థం. రామాయణంలో ప్రస్తావనకు వచ్చే నది సరయు. ఒకటి నిలువు. న్యాయం న్యాయబద్ధమైనది 4 అక్షరాలు. స వచ్చింది. సమంజసం. 2 నిలువు. కలి అనేది ఒక యుగం. 3 అడ్డం. ప్రతిబింబాన్ని క్లుప్తంగా ఇలాగంటారు. 2 అక్షరాలు. బింబం. 3 నిలువు. బిగువు పట్టు సడలించని లక్షణం. డింకం. 4 అడ్డం. ప్రభాతం అన్న ఇదే విజయ సంకేతంతో వేకువ. విభాతం. ప్రభాతం అన్న విభాతం. 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 ఇప్పుడు 4 నిలువు. చంద అంటే విరాళం. 5 నిలువు. కొంత వాటా అంటే భాగం. ఇప్పుడు 6 నిలువు చూద్దాం. దంతాలు అంటే పళ్ళు. ఇప్పుడు 7 అడ్డం చూద్దాం. తెలుగు సల్ఫర్ గంధకం. 8 నిలువు. యుధిష్ఠిరుడు ధర్మరాజు. ధర్మరాజు. 9 అడ్డం. పుప్పొడి అంటే పరాగం. 9 నిలువు. అవమానం అంటే పా వచ్చింది 4 అక్షరాలు కాబట్టి పరాభవం. పరాభవం. 10 అడ్డం 10 నిలువు. 10 అడ్డం చూద్దాం. పాడైపోవు కొమ్ములు అంటే కుళ్ళు. 10 నిలువు. ఉదరం అంటే కు వచ్చింది కదా, కుక్షి. 10 అయిపోయింది. ఇప్పుడు 11 అడ్డం. పుట్టుక అంటే జన్మ. ఇప్పుడు 12 అడ్డం చూద్దాం. హంస అంటే మరాళం. 13 అడ్డం. కన్ను అంటే అక్షి. 13 నిలువు చూద్దాం. పాదం అడుగు భాగం అంటే అరికాలు. అరికాలు. 13 నిలువు అయిపోయింది. ఇప్పుడు 14 అడ్డం నిలువు చూడాలి. 14 అడ్డం. తోట అంటే ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చాడు. మధ్యలో అక్షరం రా వచ్చింది కాబట్టి ఆరామం. 15 అడ్డం. స్త్రీ ఇంటి అంటే నారి. 16 నిలువు. కాలికి బుద్ధి చెప్పడం పారిపోవడం అంటే పలాయనం. పలాయనం. ఇప్పుడు 17 అడ్డం. త్రాసు అంటే తరాజు. తరాజు. 14 నిలువు. ప్రేమ అంటే ఆరాధన. 18 అడ్డం. భవనం అంటే భవంతి. 18 నిలువు చూద్దాం. ప్రత్యేక సందర్భాల్లో పొడ సంచారానికి వినియోగించే ఏనుగు అంటే భద్ర గజం. భద్రగజం అంటారు. ఇప్పుడు 19 నిలువు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్ర స్థలి. తీతో వచ్చింది తిరుపతి. తిరుపతి. 19 నిలువు అయిపోయింది. ఇప్పుడు 20 అడ్డం. పహార కావలి అంటే కాపల. ఇప్పుడు 21 నిలువు చూద్దాం.
దేశంలో గంగా సింధు తర్వాత పొడవైన నది గోదావరి. 21 అయిపోయింది. 22 అడ్డం. ఆవలింతల తరువాత నిద్ర. ఆవలింతల తర్వాత వచ్చేది నిద్ర. ఇప్పుడు 23 అడ్డం. కర్చీఫ్, జేబు గుడ్డ, రుమాలు. 24 నిలువు. మొదలు చివర మాత్రమే ఉన్న మారుతి అంటే మాతి. ఇప్పుడు 24 అయిపోయింది. 25 అడ్డం చూద్దాం. అడవిని దహించి వేసే నిప్పు దావానలం. 26 నిలువు. పదును అంటే వాడి. 27 నిలువు. తలకిందులైన తోక. తోక అంటే బాలం. తలకిందులైంది. 27 అయిపోయింది. ఇప్పుడు 28 అడ్డం చూద్దాం. వినాయకుడు, గణపతి. 29 అడ్డం నిలువు. 29 అడ్డం. బుద్ధి, తెలివి, జ్ఞానం. 29 నిలువు. స్మృతి అంటే జ్ఞాపకం. 29 అడ్డం నిలువు అయిపోయింది. 30 అడ్డం. వేగం, వడి సరిపోయింది. ఇప్పుడు 31 అడ్డం. తామర, శంఖం. తామర అంటే వారిజం. 32 నిలువు. నక్షత్రం, రిక్క. 33 అడ్డం. భూమిలోంచి తవ్వి తీసే ఆహార పదార్థం. దుంప. దుంపలు అంటాం కదా, భూమిలో నుంచి తీసేది. 34 నిలువు. మద్యం అంటే మదిర. 35 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 36 నిలువు. ఇలాగంటే సినిమా స్క్రీన్ అని. వెండితెర. 37 అడ్డం. భోజనం చేయటానికి ప్లేటు అంటే కంచం. 38 నిలువు. వెన్నెల అంటే చంద్రిక. 39 అడ్డం. భద్రం, పదిలం. 39 నిలువు. చెంతనే అంటే పక్కనే. 40 నిలువు. అంకురం అంటే మొలక. 41 అడ్డం. వృంతం, పువ్వుకు ఉండే కాడ. తొడిమ. 43 అడ్డం. అవసరం, అక్కరకు రాని చుట్టమని పద్యం కూడా ఉన్నది కదా. 44 అడ్డం. ఆది శంకరాచార్యుల జన్మస్థానం. కాలడి. 44 నిలువు. పాదం అంటే కాలు. 45 అడ్డం. సమాచారం లేక అంటే తెలియక. ఇక్కడ 42 నిలువు. రెండో తరువాతి మలి సరిపోయింది. ఇప్పుడు 47 అడ్డం. సుఖం అంటే చిలుక. 48 అడ్డం. లేట అంటే దూడ. 46 నిలువు.
ముని హంస యతి. ఇప్పుడు ఈ మొత్తంలో ఒకే ఒక ఏకాక్షరం ఇచ్చాడు 35. 35 ఏంటి? అడ్డం 30తో నీరు మోయడానికి అటు ఇటు ఉట్లో అమర్చిన వెదురు పడ్డ. అడ్డం 30 మనం ఏం రాసాం? వడి అని రాసాం. దానికి కా చేరిస్తే నీరు మోయడానికి. సో ఇక్కడ కా రాస్తున్నాను. ఇదండి ఈనాడు ఆదివారం పద వినోదం ప్రశ్నలు జవాబులు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.